తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగులకు పీఆర్సీ అమల్లోకి వచ్చింది. టీఎస్ఎస్ ఉద్యోగుల పీఆర్సీకి 3 నెలల క్రితమే క్లియరెన్స్ రాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలపడంతో తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. పీఆర్సీ 2020 ప్రకారం పెరగనున్న టీఎస్ఎస్ ఉద్యోగుల వేతనాలు 2021 జూన్ 1వ తేదీ నుంచి వర్తించనున్నాయి. ఈ సందర్భంగా కళాకారులు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయాలని నిర్ణయించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగాలు కరీంనగర్లో క్షీరాభిషేకం నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాల నుంచి మా ప్రతినిధి వేణుగోపాలరావు లైవ్లో అందిస్తారు. వేణుగోపాలరావు, కళాకారుల మరింత వాళ్ళకి భద్రత కల్పించే విధంగా, వాళ్ళకు కొంచెం మెరుగైన జీవితం కల్పించే విధంగా పీఆర్సీ 30% రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. సో దీంతో కళాకారుల ఆనందం ఎట్లా వ్యక్తమవుతుంది అక్కడ? రాజేష్, గుడ్ మార్నింగ్. అంటే ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో అంటే కళాకారుల పాత్ర కీలకమైనదని చెప్పాలి. ఆనాడు పాట మాట ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలో కూడా కళాకారులు పెద్ద ఎత్తున ఉద్యమించిన నేపథ్యం ఒక ఎత్తు అయితే సీఎం కేసీఆర్, నాటి ఉద్యమ నేత నేటి సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కళాకారులకు ఒక ప్రత్యేకమైన పీట వేశారని చెప్పొచ్చు. దానికి సాంస్కృతిక సారథి నేపథ్యంలో ఉద్యోగాలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే ఈరోజు పీఆర్సీ ఉత్తర్వులు జారీ చేయడం. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కళాకారులంతా కూడా పెద్ద ఎత్తున ఆనందం హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. చూడొచ్చు, మనకు కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి కళాకారులు పెద్ద ఎత్తున ఈరోజు ఉదయం నుంచి కూడా తమకు అంటే ఒక పెద్ద పీట వేయడమే కాదు, తమకు ఒక ఉద్యోగ భద్రత కల్పించిన నేపథ్యం ఒక్కటైతే మరోవైపు పీఆర్సీ కూడా ఇచ్చిన నేపథ్యంలో కళాకారులంతా కూడా ఈరోజు వచ్చి తమ అభిమానాన్ని చాటుకుంటున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తోంది. అంటే ఈ కళాకారులకు సంబంధించి చూసుకుంటే కూడా ప్రస్తుతం మనకు కళాకారులతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అమ్మ, చెప్పండి, ఒకప్పుడు మీరు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేపథ్యం ఒకటైతే మీకు ఉద్యోగ భద్రత కాదు, ఈ రోజు పీఆర్సీ కూడా వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఆనాడు ఉద్యమంలో మేము కళాకారులుగా ఆడి పాడి గోసి గొంగడేసిన కళాకారులను గుర్తించి 583 మందికి మాకు ఉద్యోగాలు కల్పించి వారి ప్రభుత్వముల భాగస్వామ్యం చేసినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. ఈరోజు ఆ ఉద్యోగాలు ఇచ్చి మాకు వేతనాలు పెంచుతారో లేదో 24,000 చిల్లరనే ఉంది కదా అని మేము చాలా బాధగా ఉండే. ఈ రోజుకి ఆ బాధ తీరిపోయింది. ఎందుకంటే ఉద్యోగులతో సమానంగా మాకు పీఆర్సీ పెంచి ఈరోజు 30% పెంచినందుకు గౌరవ కేసీఆర్ గారికి మా కళాకారులమంతా మేము జీవితం అంతా రుణపడి ఉంటాము. ఎందుకంటే వారు చేసింది మామూలుగా కాదు. ఇవల్ల సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేసి ఓ సంస్థ ఏర్పాటు చేసి దానికి రసమై బాలకిషన్ అన్నను చైర్మన్ గా చేసి ఆయన సారథ్యంలో మమ్మల్ని నడిపించినందుకు చాలా సంతోషంగా ఉన్నది. మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి జీవితాంతం రుణపడి ఉంటాము. వారు చేసినటువంటి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో మా పాటల ద్వారా మా మాటల ద్వారా మేము ప్రజలను ఇంకా తిరుగుతూ చైతన్యపరుస్తూ వచ్చే 7 ఎన్నికలకు మేము తప్పకుండా సీఎం గారిని 3వ ముచ్చటగా మేము ముఖ్యమంత్రిగా చూడాలని మేము కోరుకుంటున్నాం. ఏ పల్లె పిల్లాడో ఏ తల్లి బిడ్డాడో అయ్య కడుపు సల్లగుండా రాజ్యము తెచ్చాడో, అయ్య కడుపు సల్లగుండా రాజ్యము తెచ్చాడో, ఎన్ని గడపలు సల్లగుండా రాజ్యము తెచ్చాడో, ఎన్ని గడపలు దొక్కాడో ఎన్ని బాధల పడ్డాడో 60 ఏండ్ల గోస తీర్చి సంబురమిచ్చాడో, 60 ఏండ్ల గోస తీర్చి సంబురమిచ్చాడో, కన్న గోస తీర్చి సంబరమిచ్చాడో, కన్న మాటలు విన్నాడో కళ్ళ తిరిగి చూశాడో, పిల్ల జల్లను గుంపు చేసి ముందుకు నడిపాడో, పిల్ల జల్లను గుంపు చేసి ముందుకు నడిపాడో, పిల్ల జల్లను గుంపు చేసి ముందుకు నడిపాడో, కళ్ళ ముందు ఉన్నోళ్ళ ఓకే, మొత్తం మీద చూసిన మురళి, చెప్పండి, ఇప్పుడు మీకు ఒక ఉద్యోగ భద్రత వచ్చింది, పీఆర్సీ కూడా వచ్చేసింది. ఇలాంటి నేపథ్యంలో మీరంతా ఎట్లా అనిపిస్తుంది మీ కళాకారులకు? ముందుగా 583 కళాకారుల జీవితాల్లో వెలుగు నింపిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం.
అదేవిధంగా దీనికి సహకరించిన రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమై బాలకిషన్ గారికి, అదేవిధంగా మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి, మరియు మా డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారికి, మా కరీంనగర్ జిల్లా సాంస్కృతిక కళాకారుల పక్షాన వారందరికీ కళాభివందనలు, పాదాభివందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి మా జీవితాల్లో 30% పిఆర్సీని పెంచి ఈరోజు మాకు 32,000 జీతంతో మాకు జీవితాన్ని అందించినటువంటి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, మా కరీంనగర్ పక్షాన వారికి పాదాభివందనలు తెలియజేస్తున్నాం. ఇంకా ముందు కూడా వారికి మా కళాకారుల పక్షాన ముందు ప్రభుత్వం కోసం, మా తెలంగాణ రాష్ట్రం కోసం మేము అహర్నిశలు కృషి చేస్తామని, సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లి అందరికీ అవగాహన కల్పిస్తామని కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున కేసీఆర్ గారికి చెప్పండి. ఇప్పుడు మొత్తం మీద చూసుకుంటే యువత అంటే మీ కళాకారులు కూడా పెద్ద ఎత్తున యువత కూడా పాల్గొని ఈ రోజు ఇట్లా ఉన్నది, మీకు పిఆర్సీ ఉత్తర్వులు జారీ ఎట్లా అనిపిస్తుందమ్మా? చిన్నప్పుడు స్టేజ్ల మీద పాటలు పాడుతుండే తెలంగాణ కోసం చాలా ఫైట్ చేసినాం. మాకు ఈ ఉద్యోగం ఇస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ చదువులు మానేసి ఇప్పుడు ఉద్యోగంలో ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ముందుగా కేసీఆర్ గారికి ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నా, అలాగే రసమయ్య సార్ గారికి, అలాగే మా మినిస్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి అమ్మా, మీకు ఎట్లా? చాలా ఆనందంగా ఉండి దేశంలో ఎక్కడా లేని విధంగా కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ అట్లాగే మమ్మల్ని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసుకొని ఇప్పుడు పీఆర్సీ పెంచినందుకు కేసీఆర్ గారికి, మా చైర్మన్ రసమయ్య గారికి, డైరెక్టర్ హరికృష్ణ గారికి, మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే కేసీఆర్ గారి పైన ఒక పాట. సలాము సారు ఓ కేసీఆర్ గారు, పేదోళ్ళ కండగున్న ముఖ్యమంత్రి. శ్రీనివాస్ గారు నమస్తే.